వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో పోటీ చేసి తీరుతా, బరాబర్ తెలంగాణలో పోటీ చేసి తీరుతా అంటున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా జాతీయవాదం అనేది ఇంపార్టెంట్. ఇది నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా, ఎక్కడైనా తిరుగుతాను, ఎక్కడైనా పోటీ చేస్తాను. ముఖ్యంగా కాంగ్రెస్ మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రస్తావిస్తూ ఒక జాతీయ పార్టీ ప్రాంతీయవాదిలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది. ముఖ్యంగా ఓవరాల్గా సినారియో చూసినట్టయితే ఒకవైపు పర్యటన, సభ అది క్యాన్సిల్ అవ్వడం, ప్రెస్ మీట్ పెట్టడం, ఓవరాల్గా చెప్పాలి అంటే తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాటలకు సంబంధించి ఇక్కడ రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. ఒకవైపు బీఆర్ఎస్ అంటోంది మేబీ ఉన్నటువంటి సమస్యలను డైవర్ట్ చేసే విధంగా అటు కాంగ్రెస్తో కుమ్మక్కైనటువంటి లైన్ ఇది అని చెప్పేసి అంటోంది. అటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు బీఆర్ఎస్ ఇచ్చిన స్క్రిప్ట్ను పవన్ కళ్యాణ్ చదివి వెళ్ళారు అని చెప్పేసి, బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ను పవన్ కళ్యాణ్ చదివి వెళ్ళారు అంటున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ కూడా పవన్ సపోర్టివ్గానే ఉన్నట్టుగా అటు కాంగ్రెస్ కూడా చెబుతున్నటువంటి క్రమంలో ఓవరాల్గా నిన్న టీపీసీసీ చీఫ్ కూడా మాట్లాడుతూ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఎలా న్యాయం చేయగలుగుతారు అని కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఈ క్రమంలో అసలు ఏంటి జనసేనాని ఎపిసోడ్ తెలంగాణలో ఏంటి, ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అయింది, మున్ముందు ఎలా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి ఎవరి వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. సుమిత్ర ఆనంద్ గారు. నమస్తే అండి జ్యోత్స్న గారు. మాధవరెడ్డి గారు, వీరు జనసేన నాయకులు. నమస్తే అండి మాధవరెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. గౌరీ సతీష్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి గౌరీ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మాధవరెడ్డి గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. అంటే ఏంటి ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ తర్వాత, నాగేశ్వర్ గారు ఎపిసోడ్ తర్వాత ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలనేదా, లేదంటే తెలంగాణకు సంబంధించి నేను ఉన్నాను అంటే ఓవరాల్గా ఈ ఎన్నికలు, ఈ ఇష్యూస్ వీటన్నింటికి సంబంధించి పోటీలు అంటే కంటెస్ట్ చేసే విషయాలు కావచ్చు, పాలన, ఇటువంటి అంశాలతో ఏపీతోనే ఫుల్లప్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఎందుకు నాకు తెలంగాణ బలం పోతుందా అంటే యాక్చువల్గా ఇక్కడనే ఉండి ఇక్కడనే చేసి ఉన్న తర్వాత ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా తెలంగాణ నుంచి ఎక్కువ వ్యతిరేకత, ముఖ్యంగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ తర్వాతే ఇది ఒక సీక్వెన్స్లో నడిచినట్టు అనిపిస్తోంది. మేబీ దీన్ని డైవర్ట్ చేయడానికా, లేకపోతే దీన్ని ఎట్లా తీసుకోవాలి? యాక్చువల్లీ ఏంటి అంటే జనసేన పార్టీ పెట్టి ఇప్పటికీ 12 years కంప్లీట్ అయింది. 2014 లో పెట్టాం. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం ఒక సభ్యత్వాలు జరిగాయండి. ఆల్మోస్ట్ 3 to 4 times సభ్యత్వం ఎక్కువ జరిగింది. ఆ ఎక్కువ జరిగిన సందర్భంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఏప్రిల్ ఎండింగ్ కి మాకు సభ్యత్వాలు అయిపోయినాయి. మేలో ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే సాధకులు, సభ్యత్వం చేయించే వాళ్ళని మేము సాధకులు అంటాము, ఆ సాధకులతో నేను ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పి మేము చేసుకున్న మీటింగ్ అది అండి. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వచ్చాయి. నాగేశ్వరరావు గారు ఒకటి అన్నారు, ఆయన మళ్ళీ తర్వాత క్షమాపణ చెప్పారు, జనసేన యాక్సెప్ట్ చేసింది, ముగిసిన అధ్యయనం అన్నారు, అయిపోయింది. మళ్ళీ కొంతమంది జర్నలిస్ట్ అన్న వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, ఇది అయిపోయిందండి. కాకపోతే నేనేమంటున్నా అంటే నిన్న మాట్లాడిన విషయాలు చూసుకుంటే జనసేన పార్టీ ఏమి కొత్త కాదండి తెలంగాణకి. మేము చాలా సంవత్సరాలు ఇక్కడ పుట్టిన పార్టీ. కాకపోతే ఇప్పుడు సంస్కృతంగా గ్రామ లెవెల్ నుంచి, గ్రామ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు మొత్తం వెయ్యాలి పార్టీని. నెక్స్ట్ ఎలక్షన్స్ కి, అసెంబ్లీ ఎలక్షన్స్ లకి మనం బరిలో ఉండాలి. ఈసారి అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యేలు ఉండాలి అని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. దాంట్లో భాగంగానే మేము సభ పెట్టుకోవడం జరిగింది. ఆ సభ కూడా ఇన్ కెమెరా మీటింగ్ అండి, పబ్లిక్ మీటింగ్ కాదు. మా మెయిన్ కార్యకర్తతో ఇన్ కెమెరా మీటింగ్ పెట్టుకుంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ఇన్ కెమెరా పర్మిషన్ కూడా ఇవ్వకపోవడము, అంత భయపడము, మంత్రులు సరే నార్మల్ సామాన్య కార్యకర్తలు మాట్లాడారు అంటే ఏమో కానీ ఒక మంత్రి లెవెల్లో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు నవనిర్మాణ సభ ఎట్లా పెడదాం అనుకున్నారండి? నవనిర్మాణ సభ అనేది జనసేన సాధకుల సమ్మేళనం అండి. మీరు మొత్తం క్యాప్షన్ మనం చూస్తే మేడం, జనసేన నవనిర్మాణ సాధకుల సమ్మేళనం. సాధకులు అంటే ఎవరంటే తెలంగాణలో ఎవరైతే సభ్యత్వాలు చేయించారో మా కార్యకర్తలు మేడం. కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానీ, పబ్లిక్ మీటింగ్ కానీ, ఓపెన్ మీటింగ్ కానీ కాదు మేడం, ఇన్ కెమెరా మీటింగ్ కంప్లీట్ గా. సో ఆ మీటింగ్ కోసం మేము ప్లాన్ చేసుకుంటే ఈ ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకోవడము చాలా బాధాకరం. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా, మళ్ళీ ఒకసారి నిజాం పాలన పోయినామా అని అనిపించింది. అంతేకాకుండా సరే
మంత్రులు లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. అంటే మాధవరెడ్డి గారు అంటే ఇంటరప్ట్ చేసినందుకు సారీ. అంటే నవనిర్మాణ సభ అంటే ఇప్పటి వరకు అంటే బయటకు తెలుస్తున్నది ఏంటంటే ఒక సభ పెడతారు, జూన్ 2వ తేదీన సభ పెడతారు. జూన్ 2 అంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, అవతరణ దినోత్సవం. ఈ టైంలో ఆల్మోస్ట్ అన్ని పార్టీ కార్యాలయాలు కావచ్చు, కొన్ని ఆర్గనైజేషన్స్లో కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల్లో కావచ్చు, జెండా ఆవిష్కరణ ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెట్టారు అంటే ఆషామాషిగా ఊరికే పెట్టుకోండి అని చెప్పేటువంటిది ఉండదు. ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు, పెద్ద ఎత్తున వస్తారు. ఇటువంటివన్నీ ఫెసిలిటీస్ కల్పించాలి కదా ప్రభుత్వం. మేము ఇప్పటికైనా ఏ రాజకీయ నాయకులు పెట్టుకున్నా కూడా ఫలానా నెలలో ఫలానా రోజు అని చెప్తారు ముందస్తుగా. అంటే మామూలు ముందస్తుగా కాదు, చాలా ప్రియర్ ఇంటిమేషనే ఉంటుంది. సో ఒక 1 వీక్లో అడిగేసేసి ఉంటే, మళ్ళీ ముఖ్యంగా పర్టికులర్ ఒక ఇంపార్టెంట్ డే రోజు అని అంటే డెఫినెట్గా బందోబస్తు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కదా. అవి అటువంటి ఫెసిలిటీస్ ఇవ్వలేనప్పుడు రేపటి రోజున ఏదైనా జరిగితే ఎవరిని అంటారు? ఎస్ మేడం, 100% కరెక్ట్ మీరు చెప్పింది. కాకపోతే కంప్లీట్ పబ్లిక్ మీటింగ్ కి చాలా బందోబస్తు కావాలి. ఇన్ కెమెరా మీటింగ్ లో మేము స్ట్రిక్ట్ గా డిజిటల్ ప్రాసెస్ పెట్టాం మేడం. ఏ పార్టీలు పెట్టిన విధంగా విత్ సీట్ నెంబర్లతో సహా మేము డిజిటల్ ప్రాసెస్ పెట్టుకొని మా కార్యకర్తలకు మెసేజ్ వెళ్ళినాయి. అండ్ ఆల్మోస్ట్ షేర్లింగంపల్లి నుంచే 300 మెంబర్ వాలంటీర్లు ఉన్నారు. అది ఐటీ వాలంటీర్లు కానీ నార్మల్ వాలంటీర్ కానీ అంతా కూడా మేము సిస్టమేటిక్ గా చేసుకున్నాం మేడం. ఎక్కడ కూడా ఏంటంటే మీరు అన్నట్టు 100% కళ్యాణ్ గారి మీటింగ్ కి 100 మందిలో బందోబస్తు కావాలి. అది పబ్లిక్ మీటింగ్లకి. ఇన్ కెమెరా మీటింగ్ కి మీరు చూస్ చేసుకున్న హాల్ కూడా ఓన్లీ 2000 కెపాసిటీ. మేము 5,000 10,000 చూసి చేయలేము మేడం, ఓన్లీ 2000 హాల్. దానికి కూడా నేను ఏమంటాను అంటే మేడం, ప్రభుత్వం అనేది నిన్న చాలా ప్లేసెస్ లో 2,000 మందితో చాలా రోజు ఫంక్షన్లు జరుగుతున్నాయి, రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన రీజన్ ఏంటి అంటే పార్కింగ్ లేదు ఆ కన్వెన్షన్ సెంటర్ కి అంటున్నారు. ఆ హాల్ కి కన్వెన్షన్ సెంటర్ కి పార్కింగ్ లేకపోతే ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? రోజు ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, వాటన్నిటికీ పర్మిషన్లు దగ్గరుండి ఇస్తున్నారు. ఏంటంటే ఏంటంటే మనం రైట్ టు లెఫ్ట్ కాకుండా స్ట్రైట్ గా వెళ్ళాలి మేడం, అందరికీ సమాన్యంగా వెళ్ళాలి. కానీ ఒక పార్టీ, రాజకీయ పార్టీ అనే ఒక కుట్రపూరితంగా వీళ్ళకి ఇలా అని చేయకూడదని నా యొక్క ఇంటెన్షన్ మేడం. అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాబద్ధంగా రాజకీయబద్ధంగా ఎదుర్కోవాలి, కానీ వ్యక్తిగతంగా బ్యాడ్ లాంగ్వేజ్లతో మాట్లాడకూడదు మేడం. అంటే ఒక మంత్రి స్థాయి అలా మాట్లాడారంటే కింద కార్యకర్తలు కూడా అదే విధంగా మాట్లాడడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మీరు మాట్లాడిన లాంగ్వేజ్ ఒక్కసారి ప్రభాకర్ అన్న మీరంటే మంచి గౌరవం ఉండే మాకు ఇంత ముందు, ఒక్కసారి మీరు మీ అద్దం ముందు కూర్చొని ఆ వీడియో చూసుకోండి. మీరు మాట్లాడిన లాంగ్వేజ్ మేము కూడా మాట్లాడితే మీ ఇంట్లో కూడా అక్క వాళ్ళు ఉంటారు, అమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేస్తారా? మేము మాట్లాడితే వాళ్ళు బాధపడరా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మన వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మనం మాట్లాడుకోకూడదు. ఎవరి లైఫ్ వాళ్ళు, అది గాడ్ డిసైడ్ చేసినట్టు పర్సనల్ లైఫ్ ఉంటది. మన రాజకీయంగా ప్రజాస్వామ్యంగా ఎంతైనా కొట్లాడదాం, కానీ ఇప్పుడు మీ గురించే మేము పర్సనల్ గా మాట్లాడాలి అంటే చాలా ఉన్నాయన్న. మీరు చేసిన అక్రమాలు ఇన్ని అన్ని కాదని చెప్పడానికి మీరంత కరప్షన్ మినిస్టర్ తెలంగాణలో ఎవరు లేరన్న. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ని కరప్షన్ జరిగినాయి అంటే హైదరాబాద్ సిటీ బస్సుల నుంచి సిటీ బస్ వరకు అంటే ఓవర్లుక్ లో చెప్పేస్తున్నారా ఈ ఫలానా ఇంత కరప్షన్ అని చెప్పకుండా మీ అంత కరప్షన్ చేయలేదు అని అంటే దానికి ఎందుకంటే మీరు అంటే పవన్ కళ్యాణ్ గారు మీ అయ్య జాగిరా అని అన్నారు. ఆ తెలంగాణ ప్రజలు అయ్య జాగిరే మా జాగిరే అంటే ఎవరేం తగ్గట్లేదండి, అక్కడ తగ్గట్లేదు ఇక్కడ తగ్గట్లేదు. మీరు ఒక మాట అన్నారు, మీరు డెఫినెట్గా అందరి మీద అందరికీ గౌరవం ఉంటుంది, కానీ మాట్లాడుకునే టైంలో ఇటువంటి ఈ మధ్యలో కామన్ అయిపోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మీ అయ్య జాగిరా అన్నారా లేదా వాళ్ళని? ఎస్ మేడం, 100%. ఏంటంటే ఇది తెలంగాణ అనేది తెలంగాణ అందరి ప్రజల యొక్క ప్లేస్, కానీ ఒక్కరిది కాదు అని ఆయన ఇంటెన్షన్ అండి. ఇప్పుడు మీరు రావద్దు తెలంగాణకు అంటే మీది కాదు అని ఆయన యొక్క సందర్భం యొక్క ఇంటెన్షన్ మేడం, అంతే తప్ప అదే కాదనేది కాదు. అక్కడ ఇంటెన్షన్ తప్పు పట్టట్లేదు, కానీ మాట్లాడినవి ఎవరైనా కూడా ఆవేశంలో ఇట్లాంటి మాటలు తీసుకుంటున్నారు అనేది. అక్కడ డెఫినెట్ గా ప్రజలకు సంబంధించి మాట్లాడేటప్పుడు మీ ఒక్కరిదా ఇదేమన్నా తెలంగాణ ప్రజలది డెఫినెట్ గా అది కరెక్టే, కానీ మాట్లాడిన విధానంలో ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే తప్పు పడుతున్నారో డెఫినెట్ గా అక్కడ కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి ఉంటదా? మన తెలంగాణ లాంగ్వేజ్ లో బాపు అయ్యా అనేది కామన్ గా మనం పల్లెటూరులలో మాట్లాడుకుంటాం మేడం. మన ఒక 10-20 years బ్యాక్ పోతే మాట్లాడాము, కానీ ప్రభాకర్ అన్న మాట్లాడింది చాలా బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది మేడం కంప్లీట్ గా. ఓకే మాధవరెడ్డి గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. గౌరీ సతీష్ గారు, మీరు జాతీయ పార్టీ, అన్ని ప్రాంతాలను ఒకే విధంగా చూడాల్సినటువంటి వాళ్ళే డెఫినెట్గా కూడా, ఎందుకు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయొద్దు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుమిత్రానందన్ గారికి, అదే రకంగా జనసేన పార్టీ నాయకులు మాధవరెడ్డి గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు గడిచింది.
తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సిద్ధించిందో, ఎంతమంది త్యాగాల ద్వారా ఏర్పడిందో మనందరూ కూడా బాగా తెలుసు. తొలిదేశ ఉద్యమం నుంచి మలిదేశ ఉద్యమంలో అప్పుడున్నటువంటి యూపీఏగా ఉన్నటువంటి చైర్పర్సన్ సోనియా గాంధీ యొక్క నిర్ణయం మేరకు ఏ విధంగా వచ్చిందో యావత్ తెలంగాణ సమాజానికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగా తెలుసు. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తు చేయడం నా బాధ్యత కాబట్టి గుర్తు చేస్తా ఉంది. గౌరవ రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ మీద ప్రేమ ఉంది కానీ తెలంగాణ ప్రక్రియ దీనికి నేను వ్యతిరేకము అన్నాడు. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ద్వారానే చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా ప్రజాస్వామ్యయుతంలో ఏ విధంగా ఏర్పడాలో ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా వారు ఒకవేళ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయినట్లయితే ఆర్టికల్ 3లో లేదా తెలంగాణ ఏర్పాటులో ఈ విధమైనటువంటి లోటుపాట్లు ఉన్నాయని చెప్పకుండా ద్వంద్వనీతిని ప్రదర్శించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 3వసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఏర్పాటు చేసుకున్న రోజు వారు సభ పెట్టి నవనిర్మాణ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను అంటే సెంటిమెంట్ను దెబ్బతినే విధంగా మాట్లాడము, మీటింగ్లు, సభలు పెట్టుకోవడం అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. వారు భారతదేశ పౌరుడు, జాతీయవాదము అదంతా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా తెలుసు. దాంతోపాటు వారు పోటీ చేస్తా అంటే ఎవరు వ్యతిరేకించట్లేదు. వారు 54 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయినప్పుడు ఎందుకు వ్యతిరేకించట్లేదు సార్? నిన్న టీపీసీసీ చీఫ్ గారు మాట్లాడుతూ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణకు ఎట్లా న్యాయం చేయగలుగుతారు అని అన్నారు. అంటే తెలంగాణకు న్యాయం చేయడానికి నవనిర్మాణ సభతోటి సభ పెట్టాలనుకోవడం అనేది ఒక్కసారి ఆలోచన చేయాలనేది పిసిసి గారి యొక్క ఉద్యమం. ఎందుకనంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గతంలో అధికారంలో 54 మంది ఇందాక చెప్పినట్టుగా ఆర్టీసీ కార్మికులు చనిపోతే రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నోరు మెదపరు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు నోరు మెదపరు. కానీ అవతరణ దినోత్సవం రోజునే తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడానికి సభ పెట్టుకోవడం అంటే సెంటిమెంట్ పైన ఎంతవరకు కరెక్ట్? వారు మాట్లాడేటప్పుడు తెలంగాణ మీద ప్రేమ ఉందంటాడు, కానీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సరిగ్గా లేదు అంటే ఏమి లోటుపాటు ఉంది? భారతదేశంలో ఎన్డీ అధికారంలో మిగతా 2-3 రాష్ట్రాలు ఇచ్చింది, మరి దాన్ని తప్పు పట్టాలి కదా. ఆర్టికల్ 3 ప్రకారం ఇచ్చినప్పుడు పార్లమెంటులో జరిగినటువంటి సంఘటనకు ఇదే ఆంధ్ర ప్రాంతం నుంచి మా పోరాటం ఎవరి మీద జరిగింది? మా పాలన మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలనే కదా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రాన్ని. అందుకే కదా మలిదేశ ఉద్యమంలో అమరులైనటువంటి విద్యార్థుల యొక్క ప్రాణాలను. ఇంకొక సూటి ప్రశ్న, ఉద్యమం గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి ఇదే ఉద్యమానికి సంబంధించి ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు కూడా పదవులు అధిరోహించారు అని చెప్పేసి కూడా మాట్లాడినారు. సరే, ఎవరి హయాంలో వారు ఉద్యమం చేయలేదో, ఎవరి హయాంలో వారు పదవులు అనుభవించారో మనం గతంలో చూసాం కదా. ఎవరైతే అంటే ప్రస్తుతానికి సంబంధించి కూడా మాట్లాడారు సార్. సారీ, ప్రస్తుతానికి సంబంధించి కూడా మాట్లాడారు. మనకు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళ పైన పెప్పర్ స్ప్రే కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెప్పర్ స్ప్రే చేయడం కానీ ఎవరి మీద అటాక్ జరిగిందో ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు కదా. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలందరూ కూడా ముష్టి యుద్ధాన్ని సైతం ఎదిరించి అప్పుడున్నటువంటి ఆంధ్ర ప్రాంత ఎంపీలను కాదని ఒక రక్షణ కవచంలా స్పీకర్ గారి దగ్గర ఉండి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినో కూడా తెలుసు. దాంతోపాటు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అప్పుడు పార్లమెంట్ లో ఉన్నారా లేదా కూడా అందరికి కూడా తెలుసు కదా. పార్లమెంట్ క్లిప్పింగ్ కూడా కావాలంటే మీకు చూపిస్తాను. సతీష్ సార్, క్లారిటీగానే క్వశ్చన్ అడుగుతున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే అంటే సీనియర్ కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి తెలంగాణ నేతల గురించి నాకు తెలిసి ఉద్యమంకు సంబంధించి ప్రస్తావించారు, క్వశ్చన్ చేశారని అనుకోవట్లేదు. ఈ మధ్య కాలంలో అంటే పార్టీ మారి వచ్చి పదవులు అధిరోహించినటువంటి వాళ్ళను కూడా ప్రస్తావించారనేది మా ఉద్దేశం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా అదే, ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు కూడా పదవులు. ఈవెన్ గతంలో సంబంధించి కూడా ఈవెన్ బీఆర్ఎస్ హయాంలో కూడా ఉద్యమంలో వీళ్ళంతా ఎక్కడున్నారు, ఇప్పుడు మంత్రి పదవులు చేపట్టారని చెప్పేసి చాలా సందర్భాల్లో ఈవెన్ కాంగ్రెస్ నేతలు అన్నారు. అండ్ కాంగ్రెస్ నేతలు కూడా ఇదే క్వశ్చన్ ఫేస్ చేస్తున్నారు. అలాంటిది ఎక్కడ లేదండి కాంగ్రెస్ పార్టీలో ప్రజాప్రభుత్వం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు పెప్పర్ స్ప్రే ఎవరి మీద జరిగిందో కూడా మనం చూసాం కదా. ఎవరు చేశారో, ఎవరు పార్లమెంట్ వాళ్ళకి తెచ్చారో కూడా చూసాం కదా. అదే రకంగా మిగతా ఉద్యమ నాయకులు కూడా కనీసం శ్రీకాంతాచారి అమ్మగారిని కూడా గౌరవించినటువంటి పార్టీ ఏదో కూడా తెలుసు. కానీ మేము మహిళా కమిషన్ ఇచ్చి
మనం ఎవరిని గౌరవిస్తున్నామో అదే రకంగా ఉద్యమంలో ఉన్నటువంటి వారందరూ కూడా సముచితమైనటువంటి స్థానం, అటు ఉద్యమము ఇటు పార్టీలో పనిచేసినటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో సముచిత న్యాయం ఉంది, సముచిత స్థానం కల్పిస్తా ఉన్నాం, అక్కడ ఎలాంటి వేరియేషన్ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మాటలు బాధ్యతారహితమైనటువంటి మాటలు, తెలంగాణ ఆవిర్భావం దినం రోజే వారు పెట్టుకోవడం అంతే, అంతకంటే అవివేకమైన ఉంటుందా? సెంటిమెంట్ను టచ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో మీకు కూడా తెలుసు కదా, మనందరికీ కూడా ఒక జర్నలిస్ట్ గా మీకు కూడా తెలుసు కదా ఏ విధమైనటువంటి పోరాటం చేసినాం, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, దాన్ని ఏమైనా చేసే విధంగా. మరి గతంలో పరిపాలనా విధానంలో 2 పర్యాలు ఉన్నప్పుడు ఏమేమి సంఘటనలు జరిగిన వాటిపైన కనీసం పల్లెత్తి మాట్లాడినటువంటి రియల్ హీరో గారు ఇప్పుడు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు తెలంగాణలో కాదు, అటు జమ్మూ కాశ్మీర్లో కానీ, ఇటు మహారాష్ట్రలో కానీ, అటు ఉత్తరాఖండ్లో కానీ, ఇటు కర్ణాటకలో కానీ ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది. అప్పుడు తెలంగాణ ప్రజలు ఏ విధంగా నిర్ణయిస్తారు, ఏ విధంగా తన విలువైనటువంటి ఓటు హక్కు ద్వారా నిర్ణయం చేస్తారనేది తెలంగాణ ప్రజలకు కూడా బాగా తెలుసు అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. కానీ ఏదైతే జనసేన నాయకులు మాట్లాడుతున్నారో గౌరవ పవన్ కళ్యాణ్ గారు, అది చాలా అందరు కూడా అబ్జెక్ట్ చేయాల్సినటువంటి విషయం. ఎందుకనంటే ద్వంద్వ నీతిని ప్రదర్శించడం అనేది మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రము ఈ దేశానికే ఒక తలమానికం కావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దానికోసం నవనిర్మాణ సభతోటి మేము తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మిగతా వాటి గురించి మాట్లాడుతుంటే తప్పు. దాంతోపాటు ఇందాక మా మిత్రుడు మా మాధవరెడ్డి గారు ఒక మాట ఏమని, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతుంది. ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, ఊకే గాలి మాటలు మాట్లాడొద్దు. ఎందుకనంటే మాటలు మాట్లాడితే రికార్డ్ అయి మాట్లాడలేదా? అయినో నువ్వు మాట్లాడే మాట్లాడారా? నేను కూడా గట్టిగా మాట్లాడతాను. ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి. మాధవరెడ్డి గారు ఎవరి టైంలో వాళ్ళు మాట్లాడండి, అందరూ జూమ్ కాల్స్ లో ఉన్నారు కాబట్టి. నేను ఏమంటున్నా మేడం, ఊరికైనా మాట్లాడారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో అవినీతి జరుగుతుంది అంటారు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ తరపున లేదా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తరపున. ఒక్క అవినీతి కనుక చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏం శిక్షకు రారులో ఒకసారి సమాధానం చెప్పమని చెప్పారు. ఐఎమ్ రెడీ. ఊరికనే మాట్లాడొద్దు కదా, వేగంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కదా నా అప్పీల్. ఎప్పుడైనా మాట్లాడే ముందు దయచేసి ఎవిడెన్స్ తో మాట్లాడితే మంచిది అనేది నా సజెషన్. ఇప్పుడు సతీష్ గారు తప్పు కదా. సతీష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇల్లు ఇక్కడ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుండో ఇక్కడ ఉంటున్నారు. తెలంగాణతోనే ఆయనకు ఆ సెంటిమెంట్ అది ఏమి ఉండదా? వన్స్ అంటే విడిపోయాం కాబట్టి టోటల్గా పూర్తిగా మీరు అటు వాళ్ళే అని చెప్పేసి అనగలుగుతామా? ఒకటి. అండ్ డెఫినెట్గా ఈవెన్ ఆ క్వశ్చన్ మాధవరెడ్డి గారిని నేను చేశాను. June 2 అనేది ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది. ఆ పర్మిషన్ ఇవ్వడానికి పట్ల కూడా సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉంటాయి, ఈవెన్ రూల్ ప్రకారం కూడా ప్రొసీజర్స్ ఎట్లా ఉంటాయి, ఏం కావాలి అనేది డెఫినెట్గా దీన్ని దాన్ని అబ్జెక్ట్ చేశాను. అంటే ఒకవేళ ఇవ్వకపోవడానికి ప్రభుత్వం దగ్గర ఈ రీజన్ ఉండి ఉంటుంది, ఎవరిని రానివ్వకపోవడం, ఎవరు ఎక్కడైనా తిరగొచ్చు. సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయాలనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఈవెన్ కాంగ్రెస్ నేతలు కూడా ఎక్కడో, ఇప్పుడు వయనాడులో ప్రియాంక గారు ఎంపీ, అవునా కదా? సో ఇట్లా ఎక్కడైనా గెలుస్తారు, పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఇంకా ఇక్కడ ఉన్నారు, ఆయనకి ఇంత కొంత ఆస్తి ఇక్కడ ఉంది, ఇంకా మొత్తాన్ని పూర్తిగా అటు వెళ్ళిన వాళ్ళు కాదు. మొన్నటి వరకు కూడా ఆయన ఓటు కూడా ఇక్కడే ఉందని చెప్పేసి గొడవ అక్కడ ఏపీలో. ఏమంటామంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి 119 నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా ఎవరు అబ్జెక్షన్ చేయరు, అది వాస్తవ పరిస్థితి. దాంతోపాటు వారు చెప్పినటువంటి మాట ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం పైన మాత్రం ప్రేమ ఉంది, తెలంగాణ ప్రక్రియ మాత్రం దానికోసం నేను 11 రోజులు దీన్ని ఉపవాసాలు ఉన్నా అంటే సెంటిమెంట్ను అది రెచ్చగొట్టినట్ట కాదా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకనంటే 11 రోజులు ప్రక్రియ జరగలేదు సరిగ్గా. అంటే ఒక పెద్ద ఆయన వచ్చేసి తల్లిని చంపి బిడ్డను వేరు చేసింది అంటారు పార్లమెంట్ సాక్షిగా, ఒక రిలీలో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ సరిగ్గా జరగలేదంటాడు. అంటే ఏ విధంగా జరిగిందో చెప్పాలి కదా, ఏ విధంగా జరగాలో మీరు నిష్ణాతులు చెప్పాలి కదా. జరిగినటువంటి దాన్ని ఇప్పుడు ద్వంద్వ నీతిని ఇందాక నేను ద్వంద్వ నీతిని ప్రదర్శించడం సమంజసమా ఒక్కసారి ఆలోచన చేయండి. సార్ నువ్వు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయాలనుకుంటావు, జాతీయవాదం ఎవరన్నా కాదన్నా వాస్తవ పరిస్థితి అది, వాస్తవం అది. కానీ మీరు తెలంగాణ సెంటిమెంట్ కానీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను కానీ కించపరిచినట్టుగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాలి. సరే మీరు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు అబసులైనటువంటి విద్యార్థుల కోసం ఎప్పుడైనా మాట్లాడారా? మరి మాట్లాడాలి కదా. సుమిత్ర ఆనంద్ గారి వర్షన్ కూడా మనం తీసుకుందాం. సతీష్ సార్, ప్లీజ్. సుమిత్ర ఆనంద్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు కూడా అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిపోయింది,
డెఫినెట్గా అన్ని చోట్ల తిరగాల్సినటువంటి ఇది ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఉన్నారు. సో ఆయన ఆ లెక్కలో చూసుకున్నా కూడా ఆయన తిరగొచ్చు, ఎక్కడి నుండైనా పోటీ చేయొచ్చు కదా. ఎస్ జ్యోత్స్న గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరీ సతీష్ గారికి, జనసేన పార్టీ నాయకులు మాధవరెడ్డి గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. నిన్న ఒక ప్రత్యేకమైనటువంటి రోజున తెలంగాణ యావత్తు మరి పండగ వాతావరణం ఉండే సందర్భంలో దృష్టి మళ్లించే చర్యలో భాగంగా పవన్ రాక అనేటువంటిది తెలంగాణ ప్రజలకు స్పష్టమైంది. కాంగ్రెస్ వైఫల్యాలనైనా, మొన్నటి మంత్రి గారి కుమారుడి పోక్సో కేసు అంశమైన ప్రజల్లో, మీడియాలో చర్చలో ఉంది. ఆ చర్చ నుంచి అటు బీజేపీని కాపాడడానికి, ఇటు వైఫల్యాల నుంచి కాంగ్రెస్ ను కాపాడడానికి రెండు పార్టీలు కాదండి ఇక్కడ, అటు రేవంత్ రెడ్డి గారు, ఇటు బీజేపీ పంపినటువంటి దూతగా, బీజేపీ పంపినటువంటి ఒక ఏజెంట్ గా తెలంగాణలో అడుగు పెట్టినట్టు ఉన్నది. ఎస్, బీఆర్ఎస్ గా మేము టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, దేశవ్యాప్తంగా మా పోటీ ఉంటదని చెప్పినాం. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో తెలంగాణలో 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిండ్రు, మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిండ్రు. ఎవరమైనా అభ్యంతరం చెప్పినామా? ఎవరమైనా అభ్యంతరం వ్యక్తం చేసినామా? ఆయన మాట్లాడిన మాటలు, తెలంగాణను అవమానించిన తీరు, ఒక ప్రత్యేకమైనటువంటి రోజున, రాష్ట్రావతరణ దినోత్సవం రోజున ఆయన తెలంగాణ నవనిర్మాణ సభ అంటాడు. తెలంగాణను నువ్వే నిర్మిస్తావయ్యా, తెలంగాణను వ్యతిరేకించిన వాడివి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వ్యతిరేకించిన వాడివి, తెలంగాణ ప్రజల దృష్టిని మీద విషం జిమ్మిన వాడివి, మా చూపు, తెలంగాణ ప్రజల చూపు జోకి కోనసీమల కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అన్నటువంటి వాడివి, మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి వాడివి, నువ్వు ఇక్కడ వచ్చి ఇక్కడ నవనిర్మాణం చేస్తా అంటే తెలంగాణ పార్టీ నవనిర్మాణం అని పెట్టుకొని ఉంటివి. ఇప్పటిదాకా ఏం సాధించలేకపోయినావు, ఇక ముందు సాధిస్తా, గతమంతా ఉత్తదే, భవిష్యత్తులో సాధిస్తా, కొత్తగా పార్టీ నిర్మించుకోబోతున్నా అని చెప్పి పార్టీకి సంబంధించి పెట్టుకోవాల్సింది జనసేన నవనిర్మాణం అని పెట్టుకోవాల్సింది తెలంగాణ నవనిర్మాణం అని పెట్టడం. అక్కడ ఏపీ నిర్మాణానికి దిక్కు లేదు, నీ పార్టీ నిర్మాణానికి దిక్కు లేదు. నువ్వే మాట్లాడుతావు ఏపీలోనే సీఎం కాలేకపోయినా ఈడేం చేస్తా, నేను ఈడ నాతోనేమవుతుందని. అసలు స్పష్టత పవన్ కళ్యాణ్ గారికి ఉన్నదా? అక్కడ అమిత్ షా గారు, మోదీ గారు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివిపోవడానికి వచ్చిండ్రా? అసలు మతవాదాన్ని, మళ్ళా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతవాదాన్ని ప్రోత్సహించడం ఏంది? ఆయన రంగులు మారుస్తారు, ఆయన వేషాలు మారుస్తారు, కానీ తెలంగాణ ప్రజలు కాదండి. తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టత ఉన్నది. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, తెలంగాణ పట్ల నా ప్రేమను శంకించకండి, నేను విధానం తప్పని అన్నాను తప్ప తెలంగాణ విడిపోవడం, రాష్ట్రావతరణ జరగడం అనేది నేను తప్పు అని చెప్పలేదు. ఉద్యమం గురించే మాట్లాడినట్టయితే ఉద్యమంలో లేనటువంటి చాలామంది నాయకులు, అది మీ హయాంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, పదవుల్లో ఉన్నారు. సో ఆ లెక్కల్లో అంటే తెలంగాణ బిడ్డ అయ్యుంటే సరిపోతుందా? ఉద్యమంలో లేకపోయినా, లేదంటే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యతిరేకమైనటువంటి ఇష్యూస్లలో ఇన్వాల్వ్ అయినా కూడా తప్పేం కాదా అనేటువంటిది అందులో ఉన్నటువంటి ఒక భావన నాకు అర్థమవుతుంది. ఆ క్వశ్చన్. టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ, ఉద్యమం చేసింది, తెలంగాణ సాధించింది, ప్రజలందరినీ కూడగట్టుకొని ఒక్కడుగా బయలుదేరిన కేసీఆర్ గారు 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఢిల్లీ మెడల్ వంచి డిసెంబర్ 9 ప్రకటన తీసుకురాగలిగారు. తర్వాత పరిణామాలు చూసినాం. ఏది ఏమైనా 14 వరకు దీన్ని మళ్ళీ కొనసాగించి సుదీర్ఘ కాలం పోరాటం చేసి రాష్ట్ర సాధన టిఆర్ఎస్ వల్ల సాధ్యమైంది. తర్వాత రాజకీయ ప్రక్రియలో రాష్ట్ర పరిపాలనా రంగంలోకి వచ్చేసరికి అనుభవజ్ఞులు అవసరం ఉంటది, సీనియర్లు అవసరం ఉంటది. అన్ని వర్గాలను, ప్రజలందరినీ సమీకరించుకొని పాలన చేయాల్సినటువంటి అవసరం ఉంటది. మాది ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. 100% ఉద్యమకారులతో నిర్మాణం జరగదు. 119 స్థానాలు ఉంటాయి. మరి అక్కడ లక్షల్లో ఉద్యమకారులం ఉన్నాం, ముఖ్యులైన కనీసం వేలల్లో ఉన్నాం. అందరికీ
మరి ఉద్యమకారులందరూ నా ఉద్దేశం, నేను రాజకీయంగా ఏదో సాధించాలని కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎమ్మెల్యేలో ఎంపీలో కావాలని కాదు ఉద్యమం చేసింది, తెలంగాణ రాష్ట్రం కావాలని. ఎస్, తెలంగాణ సిద్ధించింది, దానికి ఒక సుపరిపాలన కావాలి, దాన్ని నిర్మాణం జరగాలి. 60 ఏళ్ల విధ్వంసము, గోస, వెనుకకు నెట్టిన పరిస్థితులు, వివక్షతో అడుగుముట్టించిన తీరు, ఇవన్నీ పోవాలి. మరి అభివృద్ధి జరగాలి, నిర్మాణం జరగాలి. ఆ దిశలో ప్రయత్నం జరిగి కేసీఆర్ గారు సఫలమైనరు. 9.5 సంవత్సరాల తన పాలనా ఫలాలు ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరినాయి. వాళ్ళు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా గానీ బయట గానీ మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చెయ్యొచ్చు కదా ఒకవేళ, అంటే ఎన్నికల్లో పోటీ చేస్తామంటే ఏ పార్టీకి ఏం అభ్యంతరం ఉండదు కాదు. ఆయన జమ్మూ కాశ్మీర్ లో పోయి పోటీ చేయని ఎవరొద్దన్నారు, ఆయన పక్కన కర్ణాటక పోయి పోటీ చేయని ఎవరొద్దన్నారు. ఆయనే స్పష్టంగా చెప్తున్నారు కదా, ఏపీలోనే నేను ముఖ్యమంత్రి కాలేను, అక్కడనే నాకు దిక్కులేదు, ఇక్కడేం చేస్తా, నేను ఏమైతా అని చెప్తున్నారు. ఏం కాకుండా మీరు పోటీ చేయండి. గతంలో అసెంబ్లీలో చేయలేరా, మొన్న మున్సిపల్లో చేయలేరా? ఎవరైనా కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ మేము ఎవరైనా అభ్యంతరం పెట్టినామా? ఆ రాజ్యాంగం హక్కు కల్పించింది, మీరు ఎక్కడైనా పోటీ చేయండి, మాకు అభ్యంతరం లేదు. మా మనోభావాల్ని దెబ్బతీయకండి, మా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మీరు అవమానించకండి. ఎట్లా చేయాలండి? మోదీ గారు అన్నట్టే మీరంటారా? మోదీ గారు ప్రజలకు అవగాహన లేదనుకొని మాట్లాడుతున్నారో, ఆయన మరి ప్రధానమంత్రి స్థాయి, ఏ బిల్ అయినా తలుపులు మూసే చేస్తారు పార్లమెంట్ లో అని కనీసం అవగాహన లేకుండా ఆయన మాట్లాడడం, వీళ్ళందరూ వంత పాడడం, బలిబలి అనడం, ప్రక్రియ సజావుగా జరగలేదు, సరిగా జరగలేదు. 9లో మీరు అడ్డుకొని, బాబు బృందం అడ్డుకొని కపట రాజీనామాల డ్రామా మొదలు పెట్టి మరి వీళ్ళు అడ్డుకున్నటువంటి తర్వాత ఎన్ని బలిదానాలు జరిగినాయి తెలంగాణలో. ఇందాక గౌరీ సతీష్ గారు అంటారు శంకరమ్మ తల్లిని ఓడగొట్టింది. అయ్యా, శంకరమ్మ ఏది శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారి మీద మీరు పోటీ ఎందుకు పెట్టారు? ఆమె తొలి అమరుడు శ్రీకాంతాచారిని గౌరవించాల్సిన బాధ్యత మీ మీద లేకుండానా? మేము చెప్పినాం, మీకు టికెట్ కాదు మండలికి పంపిస్తాం, మీరు ఉండండి అని కేసీఆర్ గారు చెప్తే నేను పోటీ చేస్తాను, నా మీద పోటీ ఉండదు, నాకు గౌరవం దక్కుతుంది, నేను శ్రీకాంతాచారి తొలి అమరుడి తల్లిని, నేను అన్ని పార్టీలు నన్ను ఆదరిస్తాయని ఒక అతి నమ్మకంతో ఆమె రంగంలోకి దిగింది. కాంగ్రెస్ సహకరించలేదు, పోటీ పెట్టింది. మరి కాంగ్రెస్ ఆమెను ఓడించింది, మేము కాదు. మేము సీట్ ఇచ్చినాం, కాంగ్రెస్ ఓడించింది. పరిస్థితులు చూడలేరా? తర్వాత పరిణామాలు చూడలేరా? అమరుల కుటుంబాలకు మేము 500 పైచిలకు కుటుంబాలకు మేము 10 లక్షల ఆర్థిక సాయం, ఇంటికి ఒక ఉద్యోగం మేము ఇచ్చినాం. ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏమన్నా ఇయ్యగలిగిందా? సరే, కాంగ్రెస్ అంశం పక్కన పెట్టినా ఇక్కడ పాపం మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయన వెనుకెవరో ఉన్నారంటారు. వెనుక రేవంత్ రెడ్డి గారే ఉన్నారన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారే వెనుక ఉన్నారు, మోదీ గారు వెనుక ఉన్నారు. మోదీ గారి బాణం, అమిత్ షా గారు విడిచినటువంటి బాణంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు. చెగువేరా ముసుగేసుకొని మొదలు వస్తారు. తర్వాత అంటే సుమిత్ర గారు మీరు ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి గారు అండ్ మోడీ గారు, పవన్ గారు వీళ్ళందరూ ఒకటి, అంటే కాంగ్రెస్ తో సంబంధం లేకుండా? సంబంధం లేదండి, కాంగ్రెస్ తో సంబంధం లేదు. గతంలో మా సభలకు కూడా అనుమతి ఇవ్వలేదు, మేము కూడా కోర్టు నుంచి తెచ్చుకున్నాం. సభకు అనుమతి ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది శాంతి భద్రతలు ఇతరాతర సమస్యల్ని ప్రభుత్వం అంచనా వేసిన తీరో, పోలీస్ శాఖ అంచనా వేసిన తీరో ఏదో అయ్యి ఉండవచ్చు. నిన్నటి ప్రత్యేకమైనటువంటి రోజున ఆయన రెచ్చగొట్టే తీరు శీర్షికనే మాధవరెడ్డి గారు వర్షం తీసుకున్న తర్వాత మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. సుమిత్ర గారు, మాధవరెడ్డి గారు డెఫినెట్ గా ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చండి, అందులో డౌటే లేదు. అది జాతీయ పార్టీ అయినా కావచ్చు, ఈవెన్ ప్రాంతీయంగా కావచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ అయినప్పుడు ఇండివిజువల్గా వెళ్ళి పోటీ చేసుకొచ్చుకోవచ్చు, తప్పే లేదు. ఎవ్వరం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పోటీ చేయొచ్చు. అండ్ గతంలో కూడా ఇక్కడ ఓటు హక్కు కూడా ఉండే కాబట్టి ఇంకా అసలు ఇదివరకు కూడా పోటీ చేశారు చాలా, ఏమంటారు, అటు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు అనుకుంటా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కంటెస్ట్ చేసి ఆ లెక్కలు వేరు. అయితే ఇప్పుడు కూడా పోటీ చేయొచ్చు. అయితే వచ్చేటువంటి విధానంలో ఇక్కడ ఒక అంశానికి సంబంధించి, ఫలానా ఇష్యూకు సంబంధించి, యువతనో మహిళలో రైతులో ఫలానా అంశాలకు సంబంధించి ఈ విధానంలో ఇక్కడ వీళ్ళు అన్యాయానికి గురవుతున్నారు, లేదా ఈ అంశాలు ఏవి ముందు పెట్టకుండా నేను ఇక్కడికి రావద్దా, నేను ఇక్కడ చెయ్యొద్దా, నన్ను ఎవరు ఆపుతారో చూస్తా, ఇవెందుకు? ముఖ్యంగా ప్రజా సమస్యల పైన కనుక మీరు ముందుగా గళమెత్తి ఈ వర్గాల వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారనా, లేదా వీళ్ళకి అన్యాయం జరుగుతోందనా? పర్టికులర్గా మొన్నటి వరకు ధాన్యం కొనుగోలు ఇష్యూ నడిచింది,
అంతకుముందు రైతు బంధు రైతు భరోసా నడుస్తోంది, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ ఏదో జరుగుతోంది. అంటే చాలా రకాల అంటే ప్రజలకు సంబంధించినటువంటివి ఏ రాష్ట్రానికి ఒక సీక్వెన్స్లో ఒక్కొక్క సమస్య మీద ప్రతిపక్షాలు క్వశ్చన్స్ లేవనెత్తుతూ ఉంటాయి, అవి జరుగుతూ ఉంటాయి, మళ్ళీ ఇంకోటి టర్న్ అవుతూ ఉంటారు. సో ఇలా జరుగుతున్నప్పుడు ప్రజా సమస్యలపైన ప్రస్తావన ఏం లేకుండా ఏకాఏకి వచ్చేసి ఇదేమన్నా పాలస్తీనా పాకిస్తానా, నేను ఎందుకు పోటీ చేయొద్దు, నన్ను ఎవరాపుతారో చూస్తా, నా ప్రేమను శంకించొద్దు, ఇవన్నీ ఎందుకు? ముందు ఇది కాదు కదా, ముందు ప్రజలే యాక్సెప్ట్ చేస్తారు, అసలు పిలుస్తారు. తెలంగాణ ప్రజలు అవసరం ఉంటే పిలుస్తారు. కరెక్ట్ అండి. నిన్న మాట్లాడిన కళ్యాణ్ సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నన్ను ఆపుతాను ఎవరైతే అన్నారో, తెలంగాణకు రావద్దు, తెలంగాణలో ఎందుకుంటున్నావు, తెలంగాణ ఇల్లు ఉండొద్దు, మూటముళ్ళ చదువుకొని పో అన్న వాళ్ళకి అది కౌంటర్ ఇచ్చారు. అన్ని తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి అన్నది కాదు. ఇక ముఖ్యంగా చూసుకుంటే మీరు అన్నట్టు చాలా వర్గాలు, చాలా చాలా డిపార్ట్మెంట్స్ కి అన్యాయం జరిగింది. మనం చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఒక్కరు పాల్గొనలేదండి. సకల జన సమ్మె జర్నలిస్టుల నుంచి విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జర్నలిస్టులు చూసుకుందామండి, ఆ రోజు మన కెమెరాలు ఎన్ని పగిలినాయి, మన జర్నలిస్టులకు ఎంతమంది లాఠీ దెబ్బలు పడ్డాయి, ఎంతమందికి న్యాయం జరిగింది. నేనేమంటున్నా అంటే ఒకటేసారి జరగదు, 100% యాక్సెప్టెడ్. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలకులు ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏం ప్రశ్నించారు, మీరు ఎవరైతే ఉద్యమకాలకు న్యాయం జరగలేదని మీరు ప్రశ్నించారు, మీరు అధికారంలోకి వచ్చేది మీరు చేయండి. అదే విధంగా వాళ్ళు 10 సంవత్సరాల నుండి వాళ్ళు చేయలేదు, ఇప్పుడు మీకు అన్యాయం జరిగింది అని అంటున్నారు. అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం తప్ప న్యాయం జరగలేదు. మాధవరెడ్డి సార్, ఇక్కడ నేను అడిగేదే అది. ఈవెన్ మీరు కూడా అదే, ఇప్పుడు డెఫినెట్గా తెలంగాణ అనేది అందరూ దీనిపైన పెద్ద ఎత్తున కొట్లాడిల్లు, ఆ ఉద్యమం తారాస్థాయికి ఏ విధంగా వెళ్ళిందో తెలిసిందే. ఆ తర్వాత వచ్చింది, 12 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది, పుష్కర కాలం తర్వాత ఇప్పుడు 13 ఏళ్లలో అడుగు పెట్టాం పడిలో. సో ఈ క్రమంలో ఇక్కడ పోటీ చేయొద్దని ఎవరూ అనట్లేదు, కానీ ముందుగా సమస్యల ప్రస్తావన వచ్చిన తర్వాత మీరు ఏదైనా సమస్య గురించి మాట్లాడితే, లేకపోతే వాటి గురించి ఉంటే వ్యతిరేకంగానో లేదా ఆ కాంటెక్స్ట్లో ఏమన్నా విమర్శలు వస్తే డెఫినెట్గా ప్రజలు కూడా మీకే మద్దతు ఉంటారు కదా. ఇక్కడ ఓవర్లుక్లోనే మేము ఎందుకు తెలంగాణకు రావద్దు, మాకు హక్కు లేదా అన్నటువంటి విధంగా ఉంది తప్ప ప్రజా సమస్యలు ఏంటి? ఒక కొనుగోళ్లకు సంబంధించి మాట్లాడారా, లేదా ఇండ్లకు సంబంధించి మాట్లాడారా? ఇప్పుడు ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమైనా హామీలు ఇస్తే అవి ఇవి జరగలేదు అని ఒక సీక్వెన్స్లో అంటే ప్రజా సమస్యలకు సంబంధించి ఏవీ ప్రస్తావించకుండా నేను పోటీ చేస్తా, అన్నిటికీ గెలిపే పరమావధి కాదు కదండి. ప్రజా సమస్యలు అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ అవి తీసిన తర్వాత ఎందుకు నేను ఈ ప్రజల పట్ల వీటి పట్ల నన్ను అడగొద్దు అంటున్నారు, ఇది సమస్య, నేను ఎందుకు అడగొద్దు అని మాట్లాడండి, తప్పే లేదు. ప్రజలు మీ వెంటే ఉంటారు. కానీ అది అడగకుండా నేను ఎందుకు రావద్దు, పాస్పోర్ట్ కావాలా, ఇదేమన్నా పాకిస్తానా పాలస్తీనా అంటే ఇదేంటి? అంటే మేడం గారు, జ్యోత్స్న మేడం గారు, నిన్న యాక్చువల్గా అంటే నిన్న ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే, నేను యొక్క సభ గురించి ఆపిన దాని గురించి ఆపడానికి మీరెవరు అనేది ప్రశ్నించారు తప్ప దీని సమస్యల గురించి మాట్లాడుతుంది కాదు. మేము చాలా సందర్భాల్లో కూడా సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కళ్యాణ్ గారు సార్ ఒకరే చెప్పారు మాకు. ఏం చెప్పారు అంటే, ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు అయ్యారు, ఆయనకు కొంత సమయం ఇద్దాము, మేము పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే 5 నెలల్లో 6 నెలల్లో మన బల మీద పడిపోతే అద్భుతాలు జరగవు, 5-6 నెలల్లో తగిన సమయము ఆడ రేవంత్ రెడ్డి ఉన్నా, ఆడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఆడ ఇంకా వేరే బీజేపీ పార్టీ ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ ఉన్నా, ఎవరు ఉన్నా కూడా వాళ్ళ మీద పడిపోవద్దు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మనం డిస్టర్బ్ చేయొద్దు. మాధవరెడ్డి సార్, మీరైతే ఇక్కడే ఉండి నిశితంగా పరిశీలిస్తున్నారు కదా, ఫలానా అంశాలకు సంబంధించి 2.5 ఏళ్ళు అవుతోంది కదా, మీ అధినేతకు మీరు ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి ఈ అంశాలపైన కొట్లాడాలి, ప్రభుత్వం పైన ఇవి జరగాలి అనేది అధికార పక్షం పైన కొట్లాడాల్సినటువంటి అంశాలని ఏం లిస్ట్ అవుట్ చేసినారు? మేడం, మేము చాలా సందర్భాలలో చాలా ఇష్యూస్ మీద కూడా మేము రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేశాము. అంటే పెద్ద మొత్తంలో చెప్పైనా మాకున్న క్యాడర్ తోని మేము చాలా సార్లు నిరసనలు తెలిపాము. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కానీ, లేకపోతే మన డ్రగ్స్ విషయంలో, పబ్స్ విషయంలో కూడా కానీ చాలా సందర్భాల్లో మేము తెలిపాము. మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా మేమేం చెప్తున్నాం అంటే, సార్ ఒకటే అన్నారు, తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా వస్తా, మీరు ఫైట్ చేయండి, మిమ్మల్ని ఫైట్ చేయొద్దు అని చెప్పట్లేదు, మీరు వెళ్ళండి చేయండి అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు సమయం ఆసన్నమైనట్టు మాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంటే, ఇందాక అన్నారు ఏం కోరుకుంటున్నారు అంటే, న్యాయమైన ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కోరుకుంటున్నారు. ఇంకోటి మీరు సుమిత్ర అక్క గారు అన్నారు, ఆయన వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారు, ఆయన ఇయాల్తికి రాత్రికి వచ్చిన నాయకుడు కాదండి. 18 సంవత్సరాల కామన్ మ్యాన్ ప్రొడక్షన్ కోర్సు, ప్రజారాజ్యం నుంచి ప్రజాక్షేత్రంలో నుండి ప్రజా సమస్యలు తెలుసుకుని వచ్చిన వ్యక్తి. 21 బీజేపీతోనే కలిసి నడిచే అవకాశాలే ఉన్నాయి కదా, లేవంటారా?
నిన్న క్లియర్ గా చెప్పారు మేడం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే కూటమి మీద వెళ్తామా పొత్తులలో వెళ్తామా కాలం నిర్ణయిస్తుంది, కానీ మనం ఇప్పటి నుంచి ప్రజా సమస్యలపైన గలమెత్తుదాము, ప్రతి రోజు ఎందుకు ఉండదండి డౌట్? ఎవరో వెనుక ఉన్నారని అనడంలో తప్పేముంది? ఇప్పుడు కలిసి పోటీ చేసేటప్పుడు వీళ్ళు కలిసి మాట్లాడుతున్నారు అంటారు, అందులో తప్పేముంది? మేడం నేనేమంటున్నా అంటే వెనక ఉంది నడిపించడం వేరు, అలియన్స్ లో వెళ్ళడం అనేది వేరే అని నేను నా ఇంటెన్షన్ మేడం. ఇంకొకటి ఏంటంటే అన్ని పార్టీలు మేడం, ఇప్పుడున్న ప్రతి పార్టీ కూడా ఎప్పుడో ఒక సందర్భంలో అలియన్స్ పెట్టుకుని అప్పుడున్న సిచ్యువేషన్ లో రాజకీయ పరిణామాలను బట్టి అలియన్స్ లో వెళ్ళడం అనేది సహజము మన భారతదేశంలో, నేను కాదు అనట్లే. కాకపోతే వెనక ఉండి నడిపిస్తున్నారు అనడము వేరు. ఎందుకంటే ఆయన చిన్న వ్యక్తి కాదు, ఆయన ప్రజా సమస్య మీద పోరాటం చేసిన వ్యక్తి, ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తి. 18 సంవత్సరాలు ఏ పదవులు లేకున్నా కూడా 16 సంవత్సరాలు 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా అదే రాజకీయ పార్టీలో ఉండి ప్రజల కోసం, ఆంధ్ర ప్రజల కోసం, కౌలు రైతుల కోసం రోడ్ల మీద పడుకొని పోరాటం చేసిన వ్యక్తి ఆయన. కానీ ఈ రోజు నైటే పొద్దున్నే గోల్డెన్ స్పూన్ ల రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. గౌరీ సతీష్ గారి లాస్ట్ మేడం 1 సెకండ్, కన్క్లూడింగ్ పాయింట్ రండి. 1 మినిట్ మళ్ళీ కంక్లూడ్ మేడం. 30 సెకండ్స్ మేడం. సతీష్ అన్న మీరు ఛాలెంజ్ చేశారు, వీఆర్ రెడీ టు టేక్ ఛాలెంజ్ తీసుకుని రెడీగా ఉన్నాం. మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సిబిఐ ఎంక్వైరీ చేయండి, మేము దానికి 100% యాక్సెప్ట్ చేస్తాం. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీ చేతిలో ఉంది, మీరు ఎంక్వైరీ చేయండి. ఇంకా మా పవన్ కళ్యాణ్ మీరు ఒక మాట అన్నారు, అనగానే సిబిఐ ఎంక్వైరీ అట్లా ఉండదు కదండి. మీరు పూర్తి స్థాయిలో ఇది అవినీతి. ఒక నిమిషం మాధవరెడ్డి గారు, ఊరికే డైరెక్ట్ చెప్పడానికి లేదు, మీరు అవినీతి తీవ్రమైన స్కామ్ అని కూడా ఒక మాట అన్నారు. సో డెఫినెట్ గా దానిపైన ఇవి ఆధారాలు అని చెప్పేసి మనం డిబేట్ కూడా పెడదాం, దాంట్లో డౌటే లేదు. సో అట్లాంటివి మీరు ఇచ్చినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అంత సింపుల్ గా వేసేయరు కదా అండి, ఈవెన్ సిట్ కూడా అంత సింపుల్ గా వేయరు. అదే మేడం, మాకేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య కూని చేస్తుందని మీరు అన్ని పట్టుకురండి, సవాల్ని స్వీకరించారు కాబట్టి అన్ని పట్టుకురండి, మాట్లాడదాం. ఈవెన్ మీకు కూడా ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఎంక్వైరీ వేయండి అని పట్టుబడతాం. ఆధారాలోనే ఖచ్చితంగా పట్టుబడతాం మేడం. చెప్పాలి. ఇంకొకటి సుమిత్ర మేడం, మళ్ళీ మనకి సమయం సరిపోదు, ఇప్పుడు ఇద్దరు మాట్లాడాలి ఇంకా. ప్లీజ్ దయచేసి మాధవరెడ్డి గారు, సతీష్ గారు మాట్లాడండి. సతీష్ గారు మాట్లాడండి. ఏమిటంటే ఏ విధంగానైతే పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్ గా మాట్లాడతారో బైసాబ్ కూడా ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధ అనిపిస్తుంది, ఒకసారి నవ్వు వస్తుంది. ఎందుకనంటే పొన్నం ప్రభాకర్ గారిని తెలియకపోతే తెలుసుకోండి, ఎందుకంటే అప్పీల్ చేస్తా ఉంది. ఎందుకనంటే ఏదైనా మాట్లాడే ముందు, ఇందాక కూడా చెప్పినా మళ్ళీ కూడా గుర్తు, ఏదైనా మాట్లాడే ముందు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఊరికేనే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో, ఏమేం చేశారో ఏందనేది డిపార్ట్మెంట్ అడిగితే చెప్తుంది. కానీ ఈ విధంగా సతదూరమైనటువంటి స్టేట్మెంట్ చేయడం అనేది మంచి పరిణామం కాదు, మంచి పద్ధతి కాదు. ఒక్కసారి 2 సార్లు ఊరుకుంటారు, 3వ సార్లు ఊరుకోవడం మంచి పద్ధతి కాదు అది. ఏదైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన నేను ఏదైనా మాట్లాడిన అనుకోండి, అదే విధంగా ఉంటుంది. కొన్ని విషయాలు మాట్లాడితే ఆయన కూడా ఆంధ్రాలో డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా. మాట్లాడడం అనేది ఆలోచించి మాట్లాడాలనేది నా అప్పీల్. నేనేం చెప్తున్నా జ్యోత్స్న మేడం గారు, ఇందాక మనం మాట్లాడినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని భారతదేశంలో జాతీయవాదం మనందరికి కూడా తెలుసు. భారతీయ పౌరుడు భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానంలో కానీ అసెంబ్లీ స్థానంలో కానీ పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని తెలుసు. కానీ మేము ఏమంటామంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న వచ్చినటువంటి ప్రజా సమస్యల పట్ల కానీ సంక్షేమ పథకాల గురించి కానీ మిగతా వాటి గురించి కానీ మాట్లాడకుండా తెలంగాణ నవనిర్మాణ సభ అది ఎప్పుడు జూన్ 2వ తారీఖు ఫార్మేషన్, తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరినటువంటి రోజున పెట్టడమే ఆక్షేపణీయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రభుత్వం, గౌరవ మంత్రి గారు, మిగతా పిసిసి అధ్యక్షుల గారి యొక్క ఉద్దేశం. అంతేగాని వారు ఏదైనా ఒకవేళ ప్రతిపక్ష పార్టీగా మేము తెలంగాణలో ఉంటాం, మేము చేస్తామంటే ఎవరైనా ఆస్వాదిస్తారు కదా. సమస్యలు చెప్పండి, ఏమైనా ఉంటే మేము పరిష్కరిస్తాం, అధికారంలో ఉన్నాం కాబట్టి. అది చేయకుండా సెంటిమెంట్ను టచ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దాంతోపాటుగా నేను మళ్ళీసారి రిపీట్ చేసిన 4th టైం ఐ థింక్ సో, తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రేమ ఉంది, నా ప్రేమను శంకించకండి అంటాడు. మళ్ళీ ఏమంటారు, తెలంగాణ ప్రక్రియను ప్రశ్నిస్తే ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది వాస్తవం తెలుసుకొని మాట్లాడాలి కదా. నేను ఒక హీరోను కాబట్టి ఏదంటే మాట్లాడుతుంటే స్క్రిప్ట్ ఇస్తేనే కదా రాసి చదివేది. అట్లా మాట్లాడకుండా కొంచెం అవగాహనతో మాట్లాడాలనేది మా అప్పీల్. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల విషయం ఇందాక మా సుమిత్ర సార్, ఇప్పుడు తెలంగాణ బిడ్డలే అయ్యుండి రాజకీయ నాయకులు చాలా మంది కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఆ టైంలో ఉద్యమం టైంలో సమైక్యంగానే ఉంటే బెటర్ అనేటువంటిది కొంతమంది చెప్పారు. అది మీకు కూడా మీ దృష్టిలో కూడా ఉంది, తెలియని విషయం కాదు. సో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి సంబంధించి యాక్సెప్టెన్సీ ఉంది, జరుగుతోంది. ఇక్కడ తెలంగాణ పట్ల ప్రేమ లేదు కాదు, అంటే విభజన అనేది
కాస్త ఇబ్బందికరంగానే జరిగింది అని చెప్పేసి వాళ్ళ వర్షన్. ఇక్కడ ఉన్న వాళ్ళు అదే మాట చెప్పారు. ఈవెన్ ఈ మధ్య కాలంలో బీజేపీ నేతలు కూడా అటువంటి వాటికి సపోర్టివ్గానే ఆ ఉద్దేశం అది కాదు, మా ఉద్దేశం ఇది అని చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఇది ఒక్కటే లైన్ పట్టుకొని ఇక్కడ పోటీ చెయ్యొద్దని కానీ లేదంటే తెలంగాణ అంటే ఇష్టం లేదని కానీ మనం అనుకోగలుగుతామా? మేము ఏమంటామంటే భారతీయ జనతా పార్టీ కర్ణాటక ఎంపీ గారు మొన్న మాట్లాడారు పార్లమెంట్ సాక్షిగా. భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు కనీసం దాని గురించి మాట్లాడకపోవడం అంటే అంతకంటే సద్దూరమైనటువంటి, అంతకంటే హీనమైనటువంటి రాజకీయం ఇంకేమైనా ఉంటుందో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతో పాటుగా మేమేమంటామంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ ఏర్పాటును భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి స్థాయిలో, ఇందాక మనం ప్రస్తావించారు, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని మాట. అంటే తెలంగాణ రాష్ట్రం పట్ల వారికి ఉన్నటువంటి అక్కసును వెలగక్కుతున్నది ఆలోచన చేయాలి. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు. అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడే ముందు దయచేసి తెలంగాణ సెంటిమెంట్ను దయచేసి రెచ్చగొట్టొద్దు. ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని వీలైతే అడ్వైజ్ చేయండి, అంతేగాని విద్వేషాలు రెచ్చగొట్టకండి అని చెప్పి. ఫైనల్ గా సుమిత్రానంద్ గారి ఒపీనియన్. సుమిత్రానంద్ గారు అండ్ ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారికి ఇదండి సూటిగా మీ అయ్య జాగిరా అని ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎస్ మా అయ్య జాగిరే, తెలంగాణ బిడ్డల అయ్య జాగిరే తెలంగాణ, మీ అయ్య జాగిర్ కాదు. బతకడానికి వస్తే బాయ్ బాయిగా అని మెడలు బట్టి గెంటుతది తెలంగాణ. మీరు గతంలో పోటీ చేస్తే మేము అభ్యంతరం పెట్టలేదు, ఏ తెలంగాణ బిడ్డ అభ్యంతరం పెట్టలేదు, కానీ మీరు మమ్మల్ని అవమానిస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న మళ్ళీ మీరు ఏం మాట్లాడిండ్రు? మీ కంటి చూపుతో కోనసీమ కొబ్బరి చెట్లు మాడిపోయినాయి అన్నారు. ప్రక్రియను మోదీ గారి నుంచి మొదలు పెడితే మీ వరకు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. 1300 మంది బిడ్డల బలిదానాలతో సరిపోదా? ఇంకో 13,000 మంది బలిదానాలు జరిగితే లేదా ఇంకో 4,000 మందిని కాల్చి చంపితే గానీ మీ అక్కసు తీరదా? అప్పుడు ఆ రాష్ట్రం రావాలి. ఇంతకాలం 69 పోరాటము, ముల్కీ ఉద్యమము, మలిదశ ఉద్యమము, 14-15 సంవత్సరాల మలిదశ ఉద్యమము, ఈ బలిదానాలు ఇవన్నీ కరగదా? తెలంగాణ మీద అవగాహన ఉంటే, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉంటే, తెలంగాణ ప్రజల వెనుకబాటు మీద కనీసం పిసరంత జాలి ఉంటే మరి తప్పకుండా ఆలోచించే వాళ్ళు. న్యాయంగా రాజ్యాంగబద్ధంగా జరిగింది రాష్ట్ర ఏర్పాటు, దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు? ప్రక్రియ ఏ ప్రక్రియలో జరగాలండి? మీరేం చెప్తారో చెప్పండి. ఎట్లా ఏర్పోస్తారో పోయండి. ఎట్లా సాధ్యం? మీరు ఏదో మిషతోని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తారు, ఏదో మిషతోని తెలంగాణ ప్రజలను అవమానిస్తారు. 11 రోజులు పస్తులు ఉన్నటువంటి వ్యక్తి మళ్ళా ఏ ముఖం పెట్టుకొని నవనిర్మాణం తెలంగాణలో అంటారు. మీరు రావడం పట్ల మాకు అభ్యంతరం లేదు. మొన్నంతా ఇక్కడనే ఉన్నారు. మీ ఇంటికి మోదీ గారు వచ్చిండ్రు, మంతనాలు జరిగిపోయినరు. మీరు వ్యూహంగా ఒక కూటమిగా తెలంగాణలో ఎట్లా బీఆర్ఎస్ ని ఎదిరించాలి, కాంగ్రెస్ పట్ల సుమిత్ర గారు ఇక్కడ ఒక క్లారిటీ ఒక్క లైన్ లో మాధవిరెడ్డి గారి దగ్గర తీసుకుందాము. నవనిర్మాణ అంటే గతంలో జనసేన పోటీ చేసింది, మళ్ళీ కాస్త స్తబ్దు అయిపోయింది, అంటే ఏం లేనట్టు అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్న దాంతో పార్టీకి సంబంధించిందా? చెప్పాలి కదా, పార్టీ జనసేన నవనిర్మాణ సభ అని పెట్టుకోవాలి. తెలంగాణ నవనిర్మాణ సభ అని ఒక ప్రత్యేకమైనటువంటి రోజున కావాలని వాంటెడ్లీ తెలంగాణ ప్రజల ముందు ఇది ఎటువైపు వెళ్తుందో చూద్దాము. ముఖ్యంగా డెఫినెట్ గా ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఇక్కడ ప్రజల మద్దతు ఇంపార్టెంట్, ప్రజల యాక్సెప్టెన్సీ, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్. సో ఆ విధంగా ప్రజా సమస్యలపై డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మా గురించే మాట్లాడుతున్నారు, మా గురించి కొట్లాడుతున్నారు అన్నటువంటిది ప్రజలకు కలిగితే వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. లేదు ఇది ఏదో రెచ్చగొట్టే అటెంప్టే అయితే కనుక తిరస్కరణ కూడా గురి కావాల్సి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. సుమిత్ర ఆనంద్ గారు, గౌరీ సతీష్ గారు, మాధవరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.